ఎస్కే న్యూస్ తెలుగు ఛానల్ కి స్వాగతం. కళ్యాణదుర్గంలో యాదవుల అభివృద్ధికి పాటుపడుతాను అని టీడీపీ కూటమి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు అన్నారు. టీడీపీ ప్రజావేదిక వద్ద నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న యాదవులతో ఆత్మీయ సమావేశం పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి హాజరయ్యారు. ఈ సమావేశంలో వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టిన సురేంద్రబాబు, ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి మాట్లాడుతూ, యాదవుల ఐక్యత చూస్తుంటే తెలుగుదేశం పార్టీ గెలుపు తథ్యమనిపిస్తోంది. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్న ఉషాశ్రీ చరణ్ సొంత పార్టీ నేతలపైనే కేసులు పెట్టించిన ఘనత ఆమెది. ఇక్కడ ఉన్న ఇసుకను దోపిడీ చేసి ప్రతిరోజు వందల కొద్దీ లారీలతో బెంగళూరుకు తరలించి సొమ్ము చేసుకుంది. ఇక్కడ ఉంటే ఘోరపరాభవం తప్పదని భావించి పెనుగొండకు తన సీటు మార్చుకుందన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే యాదవుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ప్రసంగంలో కన్నడ భాషలో మాట్లాడుతూ యాదవులను ఆకట్టుకున్న అమిలినేని, యాదవుల అభివృద్ధికి టీడీపీ ఎప్పుడూ ముందుంటుంది. అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తానంటున్న అమిలినేని సురేంద్రబాబు గతంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిన ఘనత రఘువీరారెడ్డికే చెందుతుందని, రాబోయే రోజుల్లో నియోజకవర్గాన్ని అంతకుమించి అభివృద్ధి పరిచి ప్రజల మన్నలు పొందుతానన్నారు. నేను మీలో ఒకడిగా ఉండటానికే వచ్చానే తప్ప అవినీతి చేయడానికి రాలేదని, బీటీపీ ప్రాజెక్టు నిలిచిపోవడానికి ముఖ్య కారణం జగన్ రెడ్డి చలవనని, రైతులకు, కాంట్రాక్టర్లకు సకాలంలో డబ్బులు చెల్లించకుండా కాలయాపన చేసి, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశాడన్నారు. మే 13వ తేదీ పోలింగ్ బూత్లో బటన్ నొక్కి టీడీపీ గెలుపుకు కారకులవ్వాలని యాదవులకు పిలుపునిచ్చారు. ఇసుక లారీ కళ్యాణదుర్గ మంత్రి గారు ఇసుక లారీ ఎక్కిపోతున్నట్టే మా మనసులో లారెడ్డి గారి పోతున్నాడు. నేను రోజు మనిషి పోతుంటే మన ఈ సభ జరగడం నిజంగా యాదవులు ఇంతమంది యాదవ్ నాయకులందరూ ఉండడం నిజంగా మన గుండెల తిప్పేశ్వరం గారు ఒక ముఖ్య అతిథిగా అందరికీ పేరు పేరు నమస్కారం. ఎందుకంటే నీతి నిజాయితీ గల కులం ఏదంటే యాదవులే అని చెప్పాలి. మీరు ఒక్కసారి పాటిస్తే ఆ మాట మీద కట్టుబడి ఆ మాట ప్రకారంగా ప్రతి ఒక్కరు కూడా అదే దారిలో అందులో వెళ్తారని ప్రతి ఒక్కరు చెప్పడం జరిగింది. ఆ గ్రామంలో ఆడవాళ్ళు వచ్చి నిజంగా కన్నీటి పర్వంతం అవుతున్నారు. ఏమి ఎందుకమ్మా అంటే, ఆయన మాకు ఏమీ వద్దు, మీరు ఇవ్వాల్సిన నీళ్లు 114 చెరువులు నీళ్లు భైరవానికి ఇవ్వాల్సిన నీళ్లు ఖచ్చితంగా నేను ఒకటే చెప్పాను. రాబోయే కాలంలో నేను ఖచ్చితంగా మీ రుణం ఏది ఏమైనా 2.5 సంవత్సరాల్లో ఈ భైరవ దీప ప్రాజెక్ట్ కి చంద్రబాబు నాయుడు కాలు పట్టుకోవాలన్నా సరే నీళ్లు తెచ్చి చెప్తానని ఈ సభాముఖంగా అందరి ముందు నేను తెలియజేస్తాను. రకరకాల ఇబ్బందులు కూడా చూశాను. చాలా మంది కిడ్నీ సమస్యలు కూడా ఉన్నాయి, చాలా మంది లివర్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఇవన్నిటికీ మనకి నీళ్లు సరిగా లేకపోవడం అంటే, కొన్ని చోట్ల శ్రీరామ్ రెడ్డి నీళ్లు వెళ్తున్నాయి, కొన్ని చోట్ల వెళ్ళట్లేదు. ఎక్కడైతే శ్రీరామ్ రెడ్డి నీళ్లు పోతున్నాయి అక్కడ పర్వాలేదు అనిపిస్తుంది, కానీ వెళ్ళని చోట్ల మాత్రం చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. వాళ్ళకి మనకి ఫ్లోరిన్ వాటర్ చాలా ఉంది. ఖచ్చితంగా ఏదైనా కూడా నేను వాటర్ ప్లాంట్లు వీలైనంత త్వరగా 4 సంవత్సరాల్లో ప్రణాళిక తయారు చేసుకుని అన్ని గ్రామాలు కూడా వాటర్ ప్లాంట్ పోయేటట్టు నేను ఖచ్చితంగా కృషి చేస్తానని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తాను. వాళ్ళకి యువకులందరూ కూడా పరిశ్రమ రావాలండి. పరిశ్రమ రావాలి. ఎందుకంటే మనకి ఇక్కడ ఏపీఐసిస్ ల్యాండ్ ఆల్రెడీ గవర్నమెంట్ సంబంధించిన ల్యాండ్ 1000 ఎకరాల దాకా ఉంది. ఆ 1000 ఎకరాలు ఎప్పుడైతే మనము మౌలిక సదుపాయాలు మెరుగుపరుచుకుంటామో, అంటే రోడ్లు కానీ నీళ్లు కానీ ఎప్పుడైతే చేస్తామో, వాళ్ళు పరిశ్రమలు పెట్టే వాళ్ళు కూడా ఖచ్చితంగా వస్తారు. ఆ పరిశ్రమలు తీసుకురావడానికి నేను కృషి చేశాను. వాళ్ళు పెద్దది చేసి వాళ్ళు ఇళ్లకు పంపుతున్నారు. అలా కాదు, చాలా మంది తెలివైన అమ్మాయిలు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మంచి ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయి. మన కళ్యాణదుర్గ ప్రాంతంలో మంచి నర్సింగ్ స్కూల్ లాంటిది ఏర్పాటు చేసి వాళ్ళకి దేశ విదేశాల్లో కూడా వాళ్ళు ఉద్యోగాలు చేసే అవకాశాలు వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి
పరిష్కారానికి కృషి చేస్తారని మీ అందరి ముందు తెలియజేస్తున్నా.